హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జిడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనకు హెచ్పిసిఎల్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నుండి మనకు ఇక్కడ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా మనం స్టెప్ బై స్టెప్ అప్లై చేసుకోవాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో మీరైతే ఇప్పటివరకు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ వీడియోలో వెళ్ళిపోయే ముందు దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే చూసిన తర్వాత అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. సో మనకు ఇక్కడైతే ఎంగేజ్మెంట్ ఆఫ్ ఇక్కడ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనింగ్ ఇక్కడ ఇంజనీరింగ్ సంబంధించిన వాళ్ళకైతే ఫ్రెషర్ క్యాండిడేట్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళైతే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడైతే మార్కెటింగ్ ఆల్ ఇండియా ఇక్కడ లొకేషన్ అయితే మనకు చేసుకోవచ్చు. మన ఆల్ ఇండియా క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఇక్కడ మనకు ఇంజనీరింగ్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ మనకు ఎలక్ట్రానిక్స్ సంబంధించిన టెలికమ్యూనికేషన్, ఇన్స్ట్రుమేషన్ సంబంధించిన కంప్యూటర్ సైన్స్, ఐటీ సంబంధించిన అనేది మనకు ట్రేడ్ అయితే పోస్ట్ అయితే ఇచ్చారు. ఇక్కడ స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకు 16th May నుండి 30 May వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇచ్చారనమాట. తర్వాత ఇక్కడ మనకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్ ఇక్కడ ఇంజనీరింగ్, సివిల్, ఇక్కడ మెకానికల్ తర్వాత ఈ విధంగా చూసుకోండి. తర్వాత ఏజ్ వచ్చేసి 18 to 25 years అండ్ తర్వాత SC ST 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years అయితే ఇచ్చారు. అండ్ తర్వాత ఇక్కడ మనకు క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్, సివిల్, మెకానికల్ కానీ ఏదైనా మీకు సంబంధించిన ఇక్కడ క్వాలిఫికేషన్లో 60% మార్కులు అయితే మీరు పాస్ అయి ఉంటే అప్లై చేసుకోవచ్చు. SC ST వాళ్ళైతే 50% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. తర్వాత 25,000 అయితే మనకు ఇక్కడ ఉంటుంది అనమాట సాలరీ అయితే. అండ్ మనకు 1 year అయితే వాళ్ళు ఎక్స్పీరియన్స్ కోసం మనకు కంపల్సరీ అయితే ట్రైనింగ్ అయితే ఇస్తారు. సో తర్వాత ఇక్కడైతే మనకు ఆల్ ఇండియా క్యాండిడేట్స్ అయితే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ట్రేడ్ అయితే దీనికి సంబంధించిన వాళ్ళు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. అండ్ దీనికైతే ఎటువంటి ఫీజు అనేది లేదు ఎవరికైనా అయితే. సో డైరెక్ట్గా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. మనకు ఆల్ ఇండియా మెరిట్ లిస్ట్ తీసేసి డైరెక్ట్ రిజల్ట్ అయితే మనకు స్కోర్ ఇంటర్వ్యూ ద్వారా అయితే మనకు ఉంటుందన్నమాట. సో అండ్ ఇక్కడైతే మనకు సంబంధించిన అప్లై ఏ విధంగా చేయాలో వాళ్ళు స్టెప్ బై స్టెప్ అనేది ఇచ్చారన్నమాట. సో మీరైతే జాగ్రత్తగా చూసి ఇక్కడైతే అప్లై చేసుకోవాలి. సో అండ్ మీరైతే నాట్స్ లేదా మీకు సంబంధించిన అప్రెంటిస్షిప్ ఇండియాలో మీరు కంపల్సరీ అయితే రిజిస్ట్రేషన్ చేసి ఉండాలి. ఎందుకంటే ఆ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే మనం దీంట్లో అయితే ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో మీకైతే ఒకవేళ ఎంటర్ చేయాల్సి వస్తే మీకైతే చెప్తాను. సో ఇప్పుడైతే మనం దీనికి సంబంధించిన హెచ్పిసిఎల్ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ రిక్రూట్మెంట్ పోర్టల్ అనమాట. సో ఈ యొక్క లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. సో మీరు అక్కడ నుండి అయితే వచ్చేసిన తర్వాత మనం ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి సైన్ అప్ ఆఫ్ ఇక్కడ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసేయండి. చేసిన వెంటనే మనకు ఇక్కడైతే ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఓపెన్ అనమాట. ఇక్కడైతే మనం స్టెప్ బై స్టెప్ అనేది ఇక్కడ అప్లై అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనకు ఇక్కడ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. మీ యొక్క SSC మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఫుల్ నేమ్ అనేది మీ యొక్క SSC మార్క్స్ మెమోలో ఉన్నట్టు ఇచ్చేసండి, క్యాపిటల్ లెటర్లో అనమాట జాగ్రత్తగా. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ నేమ్ ఇంకోసారి అయితే ఇక్కడ జాగ్రత్తగా అనేది మెన్షన్ చేసేసేయండి. సో ఆ తర్వాత మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్, తర్వాత లాస్ట్ నేమ్ ఉంటే ఇక్కడ మీ యొక్క లాస్ట్ నేమ్ అనేది జాగ్రత్తగా ఇచ్చేసేయండి. కన్ఫర్మ్ లాస్ట్ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత సో ఇక్కడ మీ యొక్క కన్ఫర్మ్ లాస్ట్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఫుల్ నేమ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్లీ వచ్చేసి మనకు రిజిస్ట్రేషన్ అండ్ మన యొక్క ఐడి ప్రూఫ్ మీకు సంబంధించిన ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు, ఓటర్ ఐడి ఏదైనా కానీ సో ఈ యొక్క అప్లికేషన్లో అండ్ మీ యొక్క ఐడి ప్రూఫ్లో సేమ్ మ్యాచ్డ్ అయితే ఉండాలి. సో ఉంటేనే మనకు అప్లికేషన్ తర్వాత యాక్సెప్ట్ అయితే అవుతుంది. మనం ఎగ్జామినేషన్ పోయినా కూడా అక్కడైతే యాక్సెప్ట్ అయితే కావాలి, మ్యాచ్ అయితే ఉండాలి అనమాట. మ్యాచ్ ఉండకపోతే మీకు వాళ్ళు అక్కడ నుండి అయితే రిజెక్ట్ చేస్తారు. సో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క మొబైల్ నెంబర్, కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ ఇచ్చేసండి. ఈమెయిల్ ఐడి, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి ఇచ్చేసి వెరిఫై ఈమెయిల్ ఐడి మీద క్లిక్ చేసి మీకు సంబంధించిన ఈమెయిల్ ఐడి నుండి ఓటీపీ వస్తుంది. ఆ యొక్క ఓటీపీ అనేది వెరిఫై అయితే చేసుకున్న తర్వాత ఇక్కడ క్యాప్చర్ చేసేసి ఇక్కడ రిజిస్టర్ మీద అయితే క్లిక్ అయితే చేసేసండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత ఇక్కడైతే మనకు రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. అండ్ మిగతా డీటెయిల్స్ అయితే మన యొక్క ఈమెయిల్ ఐడికి వాళ్ళు సెండ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసేయండి. చేసిన వెంటనే ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి అండ్ మీ యొక్క పాస్వర్డ్ అయితే వచ్చిందో ఆ యొక్క పాస్వర్డ్ క్యాప్చర్ చేసేసి సైన్ మీద అయితే క్లిక్ అయితే చేసేసేయండి. ఫ్రెండ్స్, మనం లాగిన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మనకు యాక్టివ్ అడ్వర్టైజ్మెంట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ హెచ్పిసిఎల్ జిఐటి ఇంజనీరింగ్ ఇక్కడ ఎంగేజ్మెంట్ 2025 ఇక్కడైతే క్లిక్ హియర్ టు అప్లై ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేసేయండి. ఈ విధంగా వచ్చేసిన తర్వాత మనకు ఫోటో అండ్ ఇక్కడ మనకు సంబంధించిన రెజ్యూమ్ సంబంధించిన PDF ఫార్మాట్లో ఎంత ఉండాలో అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. సిగ్నేచర్ అయితే ఇక్కడైతే ఇచ్చారన్నమాట. సో ఇక్కడైతే ఓకే అయితే చేసేసేయండి. చేసిన వెంటనే మనకు నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ స్టెప్ బై స్టెప్ అనేది మీరు క్లారిటీగా అయితే అప్లై చేసుకోవాలి. సో ఇక్కడ ఈ విధంగా వచ్చేసిన తర్వాత మీ యొక్క ఇక్కడైతే ఫాదర్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. మీ యొక్క ఫాదర్ నేమ్ ఏదై ఉంటుందో SSC మార్క్స్ మెమోలో ఆ విధంగా ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క మదర్ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత యాక్చువల్లీ మీ యొక్క కేటగిరీ యూఆర్ ఇక్కడైతే మీకు సపోజ్ నేను యూఆర్ కేటగిరీ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ అప్లయింగ్ కేటగిరీ, సో మీరు ఏ కేటగిరీ అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కేటగిరీ అయితే వచ్చేస్తుంది అనమాట.
సో అండ్ నెక్స్ట్ ఇక్కడైతే ఓబీసీ ఉంటే ఇక్కడ మీరు ఓబీసీ నాన్ క్రీమీ ఉంటే మీకు సంబంధించిన ఇక్కడ అండర్సర్వ్డ్ కేటగిరీ ఓబీసీ మీద అయితే క్లిక్ చేసినారో దీంట్లో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఓకే చేసేసండి. తర్వాత ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఉంటే మీకు సంబంధించిన ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే సో దాని మీద క్లిక్ చేసేయండి. అండ్ మీ యొక్క ఏ కేటగిరీ మీద అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కేటగిరీ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో మీకైతే నేను ఓబీసీ సంబంధించిన అనేది దానిపైన అయితే ఇక్కడైతే చూపెడతాను. సో ఈ విధంగా ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి మీ యొక్క కేటగిరీ ఏ కేటగిరీ అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నారు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క సబ్ క్యాస్ట్ కమ్యూనిటీ అనేది ఇచ్చేసండి. మీకు సంబంధించిన ఓబీసీలో అదే ఇచ్చేసండి. తర్వాత ఇక్కడ జెండర్ సో మేల్ ఫిమేల్ అయితే ఇచ్చేసేసండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ ఉంటే ఇక్కడైతే సంబంధించిన దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే ఇక్కడ సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సో ఇక్కడ క్యాలెండర్ మీద క్లిక్ చేస్తే మనకు పైన ఇయర్ మంత్ అనేది దీంట్లో అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సైడ్కి క్లిక్ చేసేసి సో మీకు సంబంధించిన ఇయర్ తర్వాత మంత్ డేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే రిలీజన్ సో మీరు హిందూ ముస్లిమ్స్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ 12 డిజిట్ అనేది ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఐడి ప్రూఫ్ సో చెప్పినా కదా మీ యొక్క డ్రైవర్స్ ఓటర్ ఐడి ఏదైనా ఉంటే సెలెక్ట్ చేసుకోండి. దానికి సంబంధించిన ఐడి ప్రూఫ్ నెంబర్ అయితే ఇచ్చేసండి. మనకు అప్లికేషన్లో మ్యాచ్ అయితే కంపల్సరీ అయితే ఎగ్జాక్ట్లీ అయితే ఇక్కడ మ్యాచ్ అయితే ఉండాలి. సిటిజన్ ఇండియన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ మ్యారిటల్ స్టేటస్ వచ్చి మీరు మ్యారీడా అండ్ మ్యారీడా ఇచ్చేసేయండి. తర్వాత మీరు ఎగ్జిట్ ఎంప్లాయీ హెచ్పిసిలో ఉంటే వేసేయండి, లేకపోతే నో చేసేసేయండి. తర్వాత ఇక్కడ హెచ్పిసిలో వర్క్ ఇక్కడ గెట్లో ఉంటే ఇక్కడైతే వేసేయండి. సో చేస్తే మీకు సంబంధించిన ఇక్కడ గెట్ నెంబర్ అయితే దీంట్లో మెన్షన్ చేసేసేయండి. సో ఆ తర్వాత ఉంటే మీకు సంబంధించిన ఎప్పటి నుంచి ఎప్పుడు చేశారో అదైతే మెన్షన్ చేసేసండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు అమౌంట్ అనేది నిల్ అయితే ఉంటుంది. ఏ కేటగిరీ మీరు అప్లై చేసినా మీకు అయితే ఫీజు అనేది ఉండదన్నమాట. సో ఈ విధంగా మీరు అన్ని క్లారిటీగా ఫిల్అప్ చేసేసిన తర్వాత వ్యాలిడ్ యువర్ డీటెయిల్స్ మీద అయితే క్లిక్ అయితే చేసేసండి ఫ్రెండ్స్. ఆ తర్వాత సేవ్ అయిపోయిన తర్వాత మనకు సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ వస్తుంది. దీని మీద క్లిక్ చేసేసండి. చేసేస్తే మనకు నెక్స్ట్ స్టెప్ అనేది ఓపెన్ అవుతుంది. కాంటాక్ట్ డీటెయిల్స్ మీ యొక్క అడ్రస్ మెయిలింగ్ అడ్రస్ అయితే ఇచ్చేసేయండి. సో తర్వాత అడ్రస్ లైన్ 2 తర్వాత మీ యొక్క పిన్ కోడ్ ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ ఇక్కడ పిన్ కోడ్ ఎంటర్ చేయగానే మనకు ఇక్కడ డిస్ట్రిక్ట్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు అన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చేసింది మనకు ఆటోమేటిక్గా వచ్చేసింది. తర్వాత కరెక్ట్ సిటీ ఇచ్చేసండి. కరెక్ట్ స్టేట్ మీ యొక్క స్టేట్ అయితే ఇక్కడైతే ఉంటున్నాం మీ యొక్క స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు మెయిలింగ్ అడ్రస్ అండ్ ఇక్కడైతే పర్మనెంట్ అడ్రస్ సేమ్ ఉంటుంది. దీంట్లో టిక్ ఇచ్చేసండి మనకు ఆటోమేటిక్గా అనేది ఫిల్అప్ అయితే అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా ఫిల్అప్ అయిపోయిన తర్వాత మీ యొక్క ఇక్కడ హోమ్ సిటీ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత హోమ్ స్టేట్ అయితే దీంట్లో ఇంకోసారి అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే మనకు ఆటోమేటిక్గా ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీ యొక్క ఎగ్జామినేషన్ రిటన్ టెస్ట్ అనేది మీకు ఎక్కడైతే మీకు ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఉన్నది సెలెక్ట్ చేసుకోండి. విశాఖపట్నం సికింద్రాబాద్ హైదరాబాద్ ఇక్కడ మనకు సికింద్రాబాద్ కానీ విశాఖపట్నం అయితే ఇచ్చారు. సో మీకు ఎగ్జామినేషన్ అనేది ఎక్కడైతే మీరు కావాలనుకుంటారో అక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో అక్కడైతే మీకు ఎగ్జామ్ అయితే వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా అన్ని మీరు ఫిల్అప్ చేసిన తర్వాత వ్యాలిడ్ యువర్ డీటెయిల్స్ మీద అయితే క్లిక్ అయితే ఇక్కడ చేసేసండి. చేసిన తర్వాత మీకు అయితే నేను శాంపుల్గా అయితే చూపెడుతున్నాను. సో మీరు జాగ్రత్త క్లారిటీగా అయితే మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసేసండి. ఆ తర్వాత మనకు సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ వస్తుంది. దీని మీద క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత మనకు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే మనకు నెక్స్ట్ స్టెప్ అనేది ఓపెన్ అవుతుంది. సో మీ యొక్క క్వాలిఫికేషన్ అయితే ఇక్కడైతే జాగ్రత్తగా అయితే ఇచ్చేసేయండి. సో ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సెలెక్ట్ అయితే చేసుకోండి. సో మీరు బీటెక్ బీఏ ఇంజనీరింగ్ ఇక్కడైతే చేసేయండి. మీకు సంబంధించినది మీరు ఏదైతే మెకానికల్ ఇక్కడ మీకు సంబంధించిన ఇన్స్ట్రుమేషన్ తర్వాత ఇక్కడ సైన్స్ ఇంజనీరింగ్ అనేది దీంట్లో అయితే ఐటీఆర్ సంబంధించినది మీరు ఏ ట్రేడ్ అయితే మీకు సంబంధించిన ఏదైతే ఉంటుందో అదైతే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డ్యూరేషన్ సో ఎన్ని ఇయర్ అయితే అనేది ఆ ఇయర్ అయితే ఇచ్చేసండి. తర్వాత మార్క్స్ పర్సెంటేజ్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేసండి. తర్వాత ఇక్కడ మంత్ ఈ జాయినింగ్ సో మంత్ ఇయర్ జాయినింగ్ ఎప్పుడు అయ్యారో ఆ యొక్క మంత్ ఇయర్ అయితే ఇచ్చేసండి. తర్వాత పాసింగ్ ఇయర్ మంత్ సో ఎప్పుడైతే పాసింగ్ మంత్ ఇయర్ అయితే అయ్యారో అదైతే ఇచ్చేసండి. 2023, 24 అయితే మనం కంపల్సరీ 3 ఇయర్స్ అయితే ఇచ్చారన్నమాట. 2022, 23 ఉన్న వాళ్ళు మాత్రమే దీనికైతే ఎలిజిబుల్ అనమాట. తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు సంబంధించిన అనేది ఇక్కడైతే వాళ్ళు ఇదైతే ఇచ్చారన్నమాట మనకు సంబంధించిన కాలేజ్ అనే క్యాంపస్ అనేది. సో మీ యొక్క క్యాంపస్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క క్యాంపస్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి వేరే క్వాలిఫికేషన్ ఉంటే మీకు సంబంధించిన అనేది క్వాలిఫికేషన్ అయితే దీంట్లో మెన్షన్ చేసేసండి. తర్వాత అడిషనల్ ఏమైనా ఉంటే ఇక్కడైతే మీకు సంబంధించిన ఇక్కడ మేజర్ 1 ప్రాజెక్ట్ ఇచ్చేసండి. సెకండ్ వచ్చేసి సెకండ్ టైటిల్ అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత వ్యాలిడ్ యువర్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసేసి నెక్స్ట్ మనకు సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ అయితే ఇక్కడైతే వచ్చేస్తుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఫోటో అండ్ రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనం ఫోటో సిగ్నేచర్ అయితే ఇక్కడైతే మనకు సంబంధించిన అప్లోడ్ అయితే చేయాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మన యొక్క రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయాలి. మనకు ఇక్కడ ఆల్రెడీ అయితే ఇచ్చారు 1 MBలో పీడిఎఫ్ ఫార్మేట్లో అప్లోడ్ చేయాలి.
సో ఇక్కడ కావాలంటే రీసెర్చ్ అయితే చేసుకోవచ్చు. మీకు పీడిఎఫ్ ఫార్మాట్లో రాకపోతే నాకైతే చెప్పండి. మీకు రెజ్యూమ్ అయితే మీ యొక్క క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ సంబంధించిన అనమాట. సో ఫ్రెషర్ అయితే ఉండాలి దీనికైతే అప్లై చేసే వాళ్ళు. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే దీనికైతే చేయరనమాట. సో కంపల్సరీ ఇక్కడ అయితే ఫ్రెషర్ క్యాండిడేట్ అయితే అప్లోడ్ చేసిన రెజ్యూమ్ మీ యొక్క క్వాలిఫికేషన్ అనమాట. రెజ్యూమ్ అంటే తర్వాత మీ యొక్క ఫోటో అనేది అప్లోడ్ చేసేసిన 200 కేబీస్ జేపీజీ ఫార్మాట్లో, సిగ్నేచర్ 200 ఇక్కడ కేబీస్లో ఇక్కడ జేపీజీ ఫార్మాట్లో అప్లోడ్ చేసిన తర్వాత వ్యాలిడ్ యువర్ డీటెయిల్ మీద క్లిక్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే మనకు నెక్స్ట్ స్టెప్ అనేది వచ్చేస్తుంది. దాని మీద అయితే క్లిక్ అయితే చేసేసేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత మనకు ఫైనల్గా వచ్చేసి ఇక్కడ ప్రివ్యూ ఆప్షన్ అయితే వస్తుంది. మనకు ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ వరకు అయితే ఈ విధంగా అయితే మనకు గ్రీన్ అయితే ఫోర్త్ వరకు అయితే గ్రీన్లో అయితే వచ్చినాయి కదా. సో ఇక్కడైతే ప్రివ్యూ అయితే చూసుకోవాలి. మనం ఇప్పుడైతే ఇక్కడ ఎంతవరకు అయితే మనం ఎంటర్ చేసినామో అనే డీటెయిల్స్ అయితే కరెక్ట్గా అంతే ఉండాలన్నమాట. సో ఒకవేళ మిస్టేక్ అనిపిస్తే దాని మీద ట్యాప్ వచ్చేసి మీరు బ్యాక్ వెళ్ళిపోవచ్చు. లేదా ఇక్కడ మనకు బ్యాక్ అనే ఆప్షన్ ఉంటుంది. బ్యాక్ మీద క్లిక్ చేసేసి మనం బ్యాక్ వెళ్ళిపోయి ఎడిట్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా అయితే మీరు చూసుకున్న తర్వాత ఇక్కడ మనకు సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే ఉంటాయి. తర్వాత ఇక్కడ డిక్లరేషన్ అయితే అగ్రీ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఇక్కడ దేర్ ఇస్ నో ఫ్యాక్టర్ సంబంధించినది ఉంటాయి అనమాట. సో ఇక్కడైతే అన్నీ అనేది మీకు ఇక్కడైతే యాక్సెప్ట్ అయితే చేసేసండి. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఫైనల్ సబ్మిట్ ఉన్నాయి కదా. సో అన్ని 1-2 సార్లు అయితే జాగ్రత్తగా అయితే చూసుకోండి. తర్వాత మనకు ఎడిట్ ఆప్షన్ మాత్రం ఉండదు అనమాట. సో అన్ని కట్టుకుంటే మీరు ఫైనల్ సబ్మిట్ మీద క్లిక్ చేసేసి డూ యూ విష్ టు ఫైనల్ సబ్మిషన్ అప్లికేషన్ వన్స్ సబ్మిటెడ్ కెన్ నాట్ బి మోడిఫైడ్ లెటర్ క్లిక్ ఎస్ సబ్మిట్ ఈజీలీ క్యాన్సిల్. ఒకవేళ అన్ని కట్టుకుంటే ఓకే చేసేసండి. ఏమైనా మిస్టేక్ ఉంటే ఇక్కడ క్యాన్సిల్ చేసి బ్యాక్ వెళ్ళిపోయి అన్ని చూసుకొని మళ్ళీ సబ్మిట్ అయితే చేసేయండి. సో అన్ని కట్టుకుంటే ఓకే మీద అయితే క్లిక్ చేసేసండి. చేసిన వెంటనే మనకు ఇక్కడ థ్యాంక్ యూ యువర్ అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ ప్లీజ్ మేక్ ఇక్కడ నెసెసరీ పేమెంట్ ఇక్కడ విచ్ విల్ బి నోటిఫై కన్సిడర్ సబ్మిట్ అనేది మనకు అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అయితే అయిపోతుంది. అప్లికేషన్ నెంబర్ వచ్చేస్తుంది. తర్వాత మన యొక్క సంబంధించిన డీటెయిల్స్ అయితే మన యొక్క ఈమెయిల్ ఐడి అనేది వాళ్ళు సెండ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ ఇక్కడ మనకు అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకోవాలంటే క్లిక్ హియర్ టు ప్రింట్ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేసేస్తే మన యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే వచ్చేస్తుంది. సో దీన్ని అయితే మీరు ప్రింట్ అయితే తీసుకోండి ఎప్పుడైనా ఫ్యూచర్ రెఫరెన్స్ యూస్ కోసం. సో ఈ విధంగా అయితే మనకు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సంబంధించిన ఇక్కడైతే ఇంజనీర్ ఆన్లైన్ అప్లై అయితే ఈ విధంగా అయితే గ్రాడ్యుయేట్ ఇంజనీర్ సంబంధించిన ఆన్లైన్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి. మీకైతే నేను తొందరగా అయితే రిప్లై అయితే ఇస్తాను. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. Thank you for watching.